విజయవాడలో అయితే వర్షాలు పడుతున్నాయి. సో బయట వెదర్ అంతా చల్లగా కూల్గా ఉంది. ఇలాంటి టైంలో అందరికీ పకోడీ వేడివేడిగా తినాలి అనిపిస్తుంది కదా. సో ఈ గట్టి పకోడీ విత్ రైస్ ఫ్లోర్ ఎప్పుడైనా ట్రై చేశారా? సో ప్రాసెస్ అయితే చూసేయండి. ఇది కంప్లీట్గా రైస్ ఫ్లోర్తోనే చేస్తారు. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ ఇది వచ్చి వంట సోడా. సో దీంట్లో కరివేపాకు అనేది కంపల్సరీగా వేయాలి. దీని ఫ్లేవర్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇవి మొత్తం బాగా కలిసిపోయేలాగా కలపాలి. ఆ తర్వాత దీంట్లో బియ్యం పిండి వేయాలి. ఒక 4 ఆనియన్స్కి 1 కప్ వరకు అయితే బియ్యం పిండి పడుతుంది. ఇది కంప్లీట్గా బియ్యం పిండే. దీంట్లో శనగపిండి అనేది యూస్ చేయం మేము. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఒకసారి మీరు టేస్ట్ చేశారంటే ఇంకా మీరు శనగపిండి పకోడీ అయితే అవాయిడ్ చేస్తారనమాట. ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తూ తక్కువ యాడ్ చేయాలి. వాటర్ అయితే గట్టిగా చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు కొంచెం పకోడీ మెత్తగా కావాలి అంటే కొంచెం వాటర్ అయితే ఎక్కువగా వేయచ్చు. పిండి కొంచెం పలుచగా కలుపుకున్నట్లయితే కొంచెం మెత్తగా అయితే వస్తుంది పకోడీ. ఆ తర్వాత మీడియం హీట్లో ఆయిల్ హీట్ చేసి పకోడీలు అయితే వేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసి తీసేయాలి. ఈ పకోడీలు వేసేటప్పుడే సగం పకోడీలు అయితే తినేస్తారు, అంత బాగుంటాయి. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి రైస్ ఫ్లోర్తో, తప్పకుండా మీకు నచ్చుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.